హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది DC యూనివర్స్ లోని అతిపెద్ద టీమ్ అప్ మూవీ అయిన 2017లో వచ్చిన జస్టిస్ లెగ్యూ. They said the age of heroes would never come again. It has to. సో ఈ మూవీ ఫుల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సినిమా ఓపెనింగ్ లోనే సూపర్ మ్యాన్ చనిపోయిన తర్వాత ప్రపంచం భయంకరంగా మారిపోతుంది. బ్యాట్మ్యాన్ గోతంలో ఒక పారాడెమెన్ ని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తాడు. అది భయంకరంగా అరుస్తూ మదర్ బాక్సెస్ హీఈస్ కమ్మింగ్ అని చెప్తుంది. ఇక ఇప్పుడు మనకి తెలిసిన స్టోరీ ఏంటంటే, ప్రాచీన కాలంలో భూమి మీద 3 మదర్ బాక్సెస్ ఉండేవి. అవి అపారమైన ఎనర్జీ ఉన్న టెక్నాలజీ. వాటిని ఉపయోగించి స్టెపెన్ వుల్ఫ్ అనే ఏలియన్ విలన్ భూమిని జయించాలని వచ్చాడు. అప్పుడు అమెజాన్లు, అట్లాంటియన్స్ మనుషులు, ఒలింపియన్ గాడ్స్ కలిసి స్టెపెన్ వుల్ఫ్ ని ఓడించి 3 బాక్సులని వేరువేరు చోట్ల దాచేశారు. ఇప్పుడు సూపర్ మ్యాన్ మరణం వల్ల భూమి భయంతో నిండిపోయింది. ఆ భయం వల్ల మదర్ బాక్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యాయి. స్టెపెన్ వుల్ఫ్ తిరిగి వచ్చేసాడు. బ్రూస్ వేన్, వండర్ ఉమెన్ కలిసి ఒక పెద్ద టీం తయారు చేయాలని డిసైడ్ అవుతారు. వాళ్ళు ముందుగా వెతుక్కునే వాళ్ళు 3: ది ఫ్లాష్, బారీ ఏలెన్, సూపర్ స్పీడ్ ఉన్న కుర్రోడు, ఇంకా కాలేజీ స్టూడెంటే ఆక్వామ్యాన్, ఆర్థర్ కర్రీ, అట్లాంటిస్ రాజు కొడుకు, సముద్రంలో బ్రీత్ తీసుకోగలడు, ట్రైడెంట్ ఉంది, సైబార్గ్, విక్టర్ స్టోన్, అతని బాడీలో ఒక మదర్ బాక్స్ ఫ్యూజ్ అయిపోయింది, అందుకే అతను హాఫ్ మనిషి హాఫ్ మెషిన్ లా ఉంటాడు. స్టెపెన్ వుల్ఫ్ ఇప్పటికే 2 బాక్సులు దొంగిలించేశాడు. ఒకటి అమెజాన్ల దగ్గర నుంచి, రెండోది అట్లాంటియన్స్ దగ్గర నుంచి. 3వ బాక్స్ మనుషుల దగ్గర ఉందని తెలుస్తుంది. అది తీసుకోవటానికి స్టెపెన్ వుల్ఫ్ రష్యాలోని ఒక పాత నగరం దగ్గరికి వస్తాడు. అక్కడే ఫైనల్ బ్యాటిల్ జరుగుతుంది. 3 బాక్సులు కలిస్తే భూమి మొత్తం ఒక్కసారిగా టెరాఫార్మ్ అయిపోతుంది. కానీ జస్టిస్ లీగ్ కి ఒక భయంకరమైన ఐడియా వస్తుంది. మదర్ బాక్స్ ఎనర్జీతో సూపర్ మ్యాన్ ని తిరిగి బతికించవచ్చు అని. వాళ్ళు సూపర్ మ్యాన్ శవపేటికని తవ్వేసి క్రిప్టానియన్ షిప్ లో ఉన్న లిక్విడ్ ప్లస్ మరొక మదర్ బాక్స్ ఉపయోగించి బ్యాంగ్ చేస్తారు. దీంతో సూపర్ మ్యాన్ బతికేస్తాడు. కానీ మొదట్లో అతని మెమరీ పోయి లీగ్ మొత్తం మీదే దాడి చేస్తాడు. బ్యాట్మ్యాన్ ని ఓడిస్తాడు. చివరికి లోయిస్ లేన్ వచ్చి పిలిచాకే కాస్త మెమరీ తిరిగి వస్తుంది అతనికి. ఇక ఇప్పుడు ఫుల్ జస్టిస్ లీగ్ రెడీ. అందులో బ్యాట్మ్యాన్, వండర్ ఉమెన్, ఫ్లాష్, అలాగే ఆక్వామ్యాన్, సైబార్గ్, సూపర్ మ్యాన్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి రష్యా బ్యాటిల్ ఫీల్డ్ కి చేరుకుంటారు. స్టెపెన్ వుల్ఫ్ ఇప్పటికే 3 బాక్సులు కలిపేసి ది యూనిటీ అనే పెద్ద ఎనర్జీ డోమ్ పెట్టేశాడు. ఫ్లాష్ సూపర్ స్పీడ్ తో లోపలికి వెళ్లి బాక్సుల్ని వేరు చేయాలి. మిగతా వాళ్ళు పారాడెమాన్స్ తో ఫైట్ చేస్తారు. ఇక ఇందులో హైలైట్ సీన్స్ కనుక చూసినట్లయితే, సూపర్ మ్యాన్ ప్లస్ ఫ్లాష్ కలిసి పారాడెమెన్స్ ని ఒక్క సెకండ్ లో క్లియర్ చేస్తారు. వండర్ ఉమెన్, ఆక్వామ్యాన్ భయంకరంగా హక్ అండ్ స్లాష్. బ్యాట్మ్యాన్ బ్యాట్ మొబైల్ లో వచ్చి నైట్ కాలర్ లో ఎక్కేస్తాడు. సైబర్ బాక్స్ ని వేరు చేసే టైంలో స్టెపెన్ వుల్ఫ్ అతన్ని ఆపేశాడు. చివరికి సూపర్ మ్యాన్ వచ్చి స్టెపెన్ వుల్ఫ్ ని ఒక్క పంచ్ తో ఎగరేస్తాడు. ఆ తర్వాత ఫ్లాష్ టైం రివర్స్ చేస్తూ బాక్సుల్ని వేరు చేస్తాడు. యూనిటీ రివర్స్ అయి పెద్ద పేలుడు సంభవిస్తుంది. స్టెపెన్ వుల్ఫ్ భయపడి తన పోర్టల్ ద్వారా పారిపోతాడు. చివర్లో ప్రపంచం కాపాడబడుతుంది. సూపర్ మ్యాన్ తిరిగి హీరో అవుతాడు. లీగ్ ఒక బేస్ తయారు చేస్తుంది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో 2 ఉన్నాయి: సూపర్ మ్యాన్ వర్సెస్ ఫ్లాష్ రేస్. ఇక రెండోది వచ్చేసి లెక్స్ లూథర్ జైలు నుంచి పారిపోయి డెత్ స్ట్రోక్ తో కలిసి ఇంజస్టిస్ లీగ్ తయారు చేద్దాం అంటాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.